గుంటూరు జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి ఆధ్వర్యంలో నారీ శక్తి బంధన్ అధినయం పై అహల్య హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధామాధవి మాట్లాడారు। ఈ బిల్లు ఆమోదం ముందుగానే మహిళలకు 33% రిజర్వేషన్లు అందుతాయని, అందుకు గాను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను వారు కొనియాడారు। అన్న నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు। घर है तो पुरुष के नाम पर, खेत है तो पुरुष के नाम पर, दुकान है तो पुरुष के नाम पर, गाड़ी है तो पुरुष के नाम पर, स्कूटर है तो भी पुरुष के नाम पर, और ये सब चलता था। बच्चे स्कूल जाते हैं तो बाबा को उनके पिता का नाम लिखा जाता है, हमने आकर के शुरू किया माँ का नाम भी लिखा जाएगा। కులమతాలకు అతీతంగా కానీ ఇలా అనేక చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా రాజకీయం గురించి చేస్తున్నారంటో అన్యాయం అండి। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళా శక్తి ముందుకు వెళ్తుంది। మహిళలకే రిజర్వేషన్ ఇచ్చి మహిళలకు కనుక 33% ఒక చారిత్రాత్మక ఘట్టం 16, 17, 18 జరగబోతోంది। ఎప్పటి నుంచో భారతదేశ మహిళ ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు। దీనికి పూర్తి మద్దతుగా యావత్ దేశ ప్రజలందరూ మహిళా సాధికారత కోరుకునే ప్రతి నాయకుడు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు। ఎందుకంటే జనాభాలో సగం మహిళలు ఉంటున్నప్పుడు, అన్ని రంగాల్లో మహిళలు దూసుకువెళ్తున్నప్పుడు, అంతరిక్షంలో కూడా నేడు మహిళలు మనం చూస్తున్నప్పుడు కేవలం రాజకీయాల్లో మాత్రం మహిళలు వెనకబాటు అనేది సమంజసం కాదు। అయితే ఆ పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొంది కాబట్టి దీన్ని మార్చాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రాలన్నీ కూడా స్వాగతిస్తున్న శుభతరుణం। రేపు 16, 17, 18లో ఈ బిల్లు ప్రవేశపెట్టి అందరి చేత పూర్తి మద్దతుతో బయటికి వచ్చినాడు నిజంగా మన దేశ ప్రజలందరూ నిజమైన దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నట్టే మనందరం కూడా భావించాలి। ఈరోజు మహిళలకి ఈ ప్రాతినిధ్యం ఇవ్వాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఉన్నాను। ఎందుకంటే స్థానిక సంస్థల్లో 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదట ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక నాయకుడు మన ఎన్టీఆర్ గారు। అదే స్ఫూర్తితో తర్వాత 33% స్థానిక సంస్థల్లో ఈ బిల్లు రిజర్వేషన్ మహిళలకి రావాలి అని చెప్పి తీసుకురావడం, మరి రాష్ట్రాలన్నీ కూడా దాన్ని పాటించడం జరిగింది। అయితే ఇందులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దపీట వేయాలి। ప్రప్రథమంగా ఈ బిల్లు 33%ని పాటించడంతో పాటు నేడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం। మరి ఇప్పుడు నేడు నరేంద్ర మోడీ గారిని చూస్తే నిజంగా మహిళా పక్షపాతిగా మనం నరేంద్ర మోడీ గారిని చెప్పుకోవచ్చు। ఏ యాక్టివిటీ అయినా ఇటు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఆధిపత్యం ఇవ్వడం కానివ్వండి, మరి ఆర్థిక మంత్రిగా మనకి నిర్మలా సీతారామన్ గారిని ఉంచడం కానివ్వండి, వారికి అవకాశం ఇవ్వడం కానివ్వండి, ది మోస్ట్ పవర్ఫుల్ స్పీకర్స్గా కూడా ఈరోజు పార్టీలో ఉంచడం కానివ్వండి, లేదంటే అత్యంత కీలకమైన ఆపరేషన్ సింధూర్ లాంటి ఎన్నో సాహసోపేతమైన ఆపరేషన్స్ మహిళలతో నిర్వహించడం కానివ్వండి, అనేక మహిళా బిల్లుల్ని, స్కీముల్ని, సంస్కరణల్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా చెప్పొచ్చు। ఈరోజు అటు కేంద్రం మరియు రాష్ట్రం మొత్తం కూడా మహిళా పక్షపాత నేతలతో నిండిపోయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు। కేంద్రంలో ఆయన, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిజంగా మహిళల కోసం చేస్తున్న పనిని అనిర్వచనీయం। నేడు పొలిటికల్గా కూడా మహిళా ప్రాతినిధ్యం వస్తుంటే నిజంగా స్వాగతించాల్సిన విషయం। అయితే ఈ శుభతరుణంలో ఎన్నో ప్రశ్నలు, 33% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మహిళలు సిద్ధంగా ఉన్నారా, రాజకీయాన్ని నడపగలరా, వారి పేరుతో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మళ్ళీ పురుషులే దాన్ని నిర్వహిస్తారు, ప్రాక్సిమిటీ ఇన్ పాలిటిక్స్ వస్తుంది, మరి ఇది ఎంతవరకు సమంజసం అని కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి। అయితే
మన చరిత్ర తీసుకుంటే, భారతదేశం చరిత్ర తీసుకుంటే ఎందరో మహిళలు రాజ్యాలను ఏలిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా నడిపిన వాళ్ళు ఉన్నారు. అయితే తర్వాత వారి శక్తియుక్తుల్ని వారే మర్చిపోయిన పరిస్థితికి ఎందరో నాయకులు తీసుకురావడం వల్ల ఈరోజు మళ్ళీ మాకు ప్రాతినిధ్యం కావాలి అనే ఒక పోరాటాన్ని జరిపించాల్సిన దుస్థితి అయితే భారతదేశంలో పట్టింది. అయితే నేడు ఈరోజు మళ్ళీ ఆ పట్టిన మకిలీల్ని వదిలించుకుంటూ చీకట్లో నుంచి బయటికి వస్తూ ప్రతి మహిళ ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపే మహిళ ఖచ్చితంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అద్భుతంగా మలచగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే బయట సామాజికంగా జరిగే వాటి మీద అవగాహన కొంత లేకపోయినప్పటికీ ఎంతో ఫాస్ట్గా కూడా దాన్ని గ్రాస్ప్ చేసుకొని ఈరోజు పాలిటిక్స్లో ముందుకు వస్తున్న మహిళలు ఎంతమందో ఉన్నారు. ఈరోజు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా కూడా నేను కూడా మీ ముందున్నాను. ఇదివరకు ఎప్పుడు కూడా రాజకీయ అనుభవం నాకు లేదు. కేవలం ఒక గృహిణిగా లేదంటే ఏదైనా ఒక బిజినెస్ రన్ చేసే ఒక వ్యక్తిగా మాత్రమే ఉన్నాను. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చి ఎంతో కొంత నా ఎంతో సమాజానికి సేవ చేయగలుగుతున్నాను అని అంటే అది శక్తియుక్తులు అనేవి, ఆలోచన విధానం అనేవి ఒక జెండర్ స్పెసిఫికేషన్స్ మాత్రం కాదు. లీడర్స్కి జెండర్ ఉండదు అన్నది మాత్రం అందరూ గ్రహించాల్సిన అవసరం. లీడర్షిప్ క్వాలిటీ ఉంటే చాలు, మహిళ కాదా అన్నది ఇక్కడ సమస్య రాదు. కాబట్టి ఆ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ముందుకి సమాజంలో మన అంటూ ఒక సమిధలాగా అవ్వాలి అనుకునే ఒక సత్సంకల్పం ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సరిపోతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. కాబట్టి నేడు తీసుకొస్తున్న ఈ 33% రిజర్వేషన్కి మేమందరం స్వాగతిస్తూ ఎంతో సంతోషిస్తూ నేడు మన రాధా గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఆనందాన్ని పంచుకోవాలి. దీన్ని ఆ 16, 17, 18 దాకా కాదు, ముందే రాష్ట్ర ప్రజలందరికీ ఇది తెలియాలి, దేశ ప్రజలందరికీ తెలియాలి అన్న ఒక ఆలోచనతో కూటమి నాయకులందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్ అందరికీ, ప్రజలందరికీ తెలిసేలాగా ఒక ప్రయత్నం చేసినందుకు రాధా గారికి, అదే మరి మా సీనియర్ లీడర్, మా అందరికీ ఆదర్శమూర్తి. ఈరోజు మహిళా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి అని అంటే ఎలా అయితే ఒక మహిళను చూసి నేర్చుకోవచ్చో ఆ మహిళామూర్తిగా మన శనక్కాయల అరుణ గారు, ఎక్స్ మినిస్టర్ కూడా మన ముందున్నారు. ఇక రమాదేవి గారు, ఇక ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరై ఒక ప్రెస్ మీట్లో భాగస్వామ్యం పొంది నన్ను కూడా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మహిళలు ఏ ప్లేస్లో, ఏ స్థానంలో మీరు ఉంచితే అక్కడ రెట్టింపు పురోగతే ఉంటుంది తప్ప ఎలాంటి ఇబ్బందులు రావు అని ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ